वजीर सीतक्का ने मुलुगु जिले के गोविंदराव पेट और तड़वाई मंडल में मुख्तलिफ तरक्याती प्रोग्रामों का संग बुनियाद रखा। इनमें सीसी सड़कें, ग्राम पंचायत इमारतें और मवेशियों के लिए शेड्स शामिल हैं। उन्होंने 2 करोड़ 34 लाख रुपए की लागत से नए तरक्याती कामों के लिए भी संग बुनियाद रखा। గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చి స్వాగతం పలికినటువంటి మా అక్కలకు, మా అమ్మలకు, మా చెల్లెళ్లకు, మా పెద్దమ్మలకు అందరికీ, అదే విధంగా గ్రామ పెద్దలకు, యువకులకు, నాయకులకు, పత్రికా మీడియా సోదరులకు, నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మన కలెక్టర్ గారికి, సభాధ్యక్షులు సంపత్రావు గారికి, అదే విధంగా చందర్ గారికి, మరి పిఎస్సి వైస్ చైర్మన్ సారంగపాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన డిఆర్డిఓ గారు, ఇతర అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఎంపీడీఓ, ఎంఆర్ఓ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు పనుల జాతర అనేది 4-5 రోజుల నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది, వారం రోజుల క్రితము. కానీ వర్షాలు రావడంతో అది బంద్ అయింది. మళ్ళీ మన దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ సంవత్సరం 22,200 కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లు గాని, సీసీ రోడ్లు గాని, మరి గొర్రెలకు గాని లేదా ఆవులకు గాని, ఇతర పశువులకు షెడ్లు వేసుకోవడానికి కూడా వాళ్ళ కొంత లబ్ధి చేసే కార్యక్రమాలు, మహిళా సంఘాల రుణాలు, ఇవన్నీ కూడా మరి రూరల్ డెవలప్మెంట్ నుంచి కొన్ని పనులను మనం చేపట్టడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా మరి కొంతమంది లబ్ధిదారులకు ఒక్కొక్క 1,00,000 వరకు మాక్సిమం ఎంతమంది 10 మందికి ఈ రోజు ఒక్కొక్క 1,00,000 రూపాయల చొప్పున మరి గ్రామంలో అధికారులు సెలెక్ట్ చేయడం జరిగింది, వారికి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళు మహిళా సంఘాలలో ఉంటే వాళ్ళకు కూడా 1,00,000 మన గ్రామ పంచాయతీ పరిధిలో, జగ్గన్నపేట పరిధిలో 34 మందికి ఇల్లులు కట్టుకోవడానికి అదనంగా, ఎందుకంటే బిల్లు వచ్చేదనక మీకు ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి మహిళా సంఘాల నుంచి మరి 34 లక్షల రూపాయలు 34 మందికి ఇప్పించడం జరిగింది. అటు చిన్నగుంటపల్లెలో ఒక 10 మందికి వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఇల్లులు కట్టుకోవడానికి అదనంగా మరి అప్పులాగా మహిళా సంఘాల నుంచి 10 మందికి ఇప్పించడం జరిగింది.